అంతేనే కదా చెప్పండి. ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదండి. వారికంతా వీరి ఏమంటే అన్ని జనాలకు అవసరం లేదు. దేవుడు దగ్గర అయ్యేవాడు వాళ్ళు కనుక ఏమండి ఈ అబ్రహాం గారి లాగా ముందుకు వచ్చేసి ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ ధర్మశాస్త్ర సారాన్ని ప్రతి మనిషి యొక్క మనస్సాక్షిలో పెట్టాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఈనాడు ఏమండి పాపాలు ఎక్కువైపోయి మనిషి యొక్క మనస్సాక్షి కూడా కల్మషమైపోతుంది. అందుకే మరల బాప్తిస్మం అవసరం ఏర్పడింది. అందుకే యేసుక్రీస్తు వారు మరలా తిరిగి రావాల్సి వచ్చింది. అందుకేనండి ఈ మనస్సాక్షికి అంటిన కల్మషం, ఈ శరీరం వలన చేసిన ఈ పాపాలన్నీ కడుగు వేయబడాలంటే ప్రతి మనిషికి బాప్తిస్మం అవసరం. ఏమండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం అవసరం. ఏమండి వాడి పాపాలు కడుగు వేయబడాలి. ఆ తర్వాత ప్రియమైన దేవుని వాళ్ళారా వాడు పరిశుద్ధుడిగా దేవుని సంఘంలో కూర్చోవాలి. ఏమండి మనస్సాక్షి కల్మషం అంటకుండా, వాడికి పాపం అంటకుండా ప్రతిసారి ఏమండి దేవుని సన్నిధానంకి రావాలి. ఒట్టే ద్రాక్షరసాన్ని తీసుకోవాలి. అండి గొప్పగా ఇలాంటి సత్క్రియలు, ఇలాంటి మీటింగ్స్ మీరు ఎన్నో చేయాలి. మరికొందరికి సత్యాన్ని ప్రపంచానికి అందజేయాలి.